అయితే ఇక్కడ మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చిన మా ఊర్లోనే దీనికి చేపిస్తున్నాం అనమాట. డైలీ తిరిగే వాళ్ళకి ఏం కావాలి, మైలేజ్ కావాలి. ఎప్పుడో ఒకసారి తీసే వాళ్ళకి ఏం కావాలి, షో కావాలి, అంతే. చూడండి చూడండి ఒక్కసారి ఈ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఇది ఎంత జామ్ అయిపోయింది. ఇది చూడండి, ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వస్తుంటే ఇక్కడ ఎవరితో బండి పడిపోయింది. మొత్తం బైక్ కీ కూడా ఉంది. ఎవరైనా మనిషి అవతల సైడ్ పడ్డారా? ఏమంటే బైకే ఉంది, సీట్ ఊడిపోయింది. ఇక్కడ ఎవరైనా పడిపోయారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ నూతన్కల్. సో ఇప్పుడు ఇంకా నూతన్కల్ నుంచి నేనైతే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఎప్పుడు వస్తున్నది లేను, చెప్పాను కదా. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్లోనే నేను చదివి వీసాలో అప్లై చేసినాం. వీసా కానీ అప్రూవ్ వచ్చేసిందంటే ఇంకా వీసా వచ్చిన నెక్స్ట్ ఒక 2 డేస్లో మళ్ళీ అయితే సౌత్ ఆఫ్రికాకి అయితే వెళ్ళిపోతున్నాం. సౌత్ ఆఫ్రికా నుంచి మొరాకో వరకు అయితే రైడ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మేము వెళ్ళే రోడ్లో ఏంటంటే ఇండియా నుంచి ఇప్పటి వరకు ఒక యూట్యూబర్ కానీ ఒక బైకర్ కానీ ఎవరైతే రైడ్ చేయలే అనమాట. ద మోస్ట్ టఫెస్ట్ అండ్ డేంజరస్ కంట్రీస్లో అయితే మేము రైడ్ చేస్తున్నాం. ఇంకా రైడ్ ఎట్లయితే ఏందనేది మీకు తెలియదు. ఇప్పటివరకు మీరు ఆల్రెడీ అన్ని ఫాలో అవుతూ వస్తున్నారంటే మీరు ఎట్లాంటి అడ్వెంచర్ అయితే చూసినా దానికన్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉండేటట్టుంది. ఎందుకంటే ఆఫ్రికా కాంటినెంట్లో మీకు తెలుసు కదా, కొన్ని కంట్రీస్లో ఏంటంటే పెట్రోల్ దొరకకపోవడం ఇంకా ఏదో టాస్క్లు అయితేనే ఉంటుంది. కాకుండా మేము ఈసారి ఇండియన్ బైక్ మీద కాకుండా అక్కడికి వెళ్ళి ఒక బైక్ తీసుకొని ఆ బైక్ నుంచి రైడ్ చేసుకొని పోదాం అనుకుంటున్నాం. ఇండియన్ బైక్ పైన మేము ఎందుకు రైడ్ చేయట్లే అనే దానికి కూడా ఆన్సర్ అయితే మేము అప్పుడు ఇస్తాం ఆ వీడియోలో. సో ఇప్పుడైతే ఇంకా ఏం లేట్ చేయకుండా మనమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతాం. దానికన్నా ముందు నేను మార్నింగ్ వెళ్ళేసి గేర్ రాడ్ బండి తిరిగిపోయింది కదా, అదైతే ఇక్కడ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి సెట్ చేయించుకొని వచ్చిన. ఈలోపు మీరైతే ఆ వీడియో చూడండి. నేను కూడా లగేజ్ అన్ని ప్యాక్ చేసుకున్నాయి, ప్యాక్ చేసుకుని వచ్చేస్తాను. సో అయితే ఇక్కడ మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చిన మా ఊర్లోనే దీనికి చేపిస్తున్నాం అనమాట. ఇది సెట్ అయిపోతూనే అనిపిస్తుంది. ఇట్లా ఉండాలి. ఓకే, ఇంకా వాషర్ వేసి పెట్టేస్తే ఇంకా సెట్. నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళినాక కేటీఎం షోరూమ్ తీసుకుని వెళ్ళి పర్ఫెక్ట్గా సెట్ చేయించేస్తాను. ఇంకొంచెం కూడా నేను సెట్ చేయించాల్సింది. అవన్నీ సెట్ చేపిస్తే సెట్. ఇంకా రైట్ ఇంకా గేర్ వేసుకొచ్చి ఒక్కటి ఇట్లా వచ్చింది. ఇంకోటి చూడ, ఇంకొకటి బ్లర్ అయినమా. ఒకటి తీలే మంచిడు, ఒక ఫోటో కూడా మంచి రాలేదు చూడు. రే ఇట్లా క్లిక్ చేసి తీరా ఇక్కడ సతీ మనం ఇట్లా పెట్టినావా, ట్యాప్ చేయాలి ఒకసారి. ఇయో ట్యాప్ చేసి కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. సో రైడింగ్ జాకెట్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఆల్పెన్స్టా జాకెట్ ఉందిగా ఇదే యూజ్ చేస్తున్నా. దీని మీద అంతా మొత్తం కూడా ఇట్లెట్లున్నాయి, మొత్తం పురుగులు పడి ఉన్నాయి. అండ్ అంతే, కొంతమంది మా హౌస్ టూర్ కూడా అడుగుతున్నారు అనమాట. హోమ్ టూర్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ హోమ్ టూర్ వీడియో నేను ఇప్పుడు చేసేదానికన్నా కూడా మళ్ళీ కొంచెం మన ఇల్లు కడతాం కదా, ఆ హోమ్ టూర్ ఈ హోమ్ టూర్ 2 ఒకటేసారి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ నుంచి లగేజ్ షిఫ్ట్ చేసేదానికన్నా ముందే నేనైతే మాత్రం మేము ఇన్ని రోజులు ఉన్న హోమ్ టూర్ అయితే నేను ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. ఆల్ సెట్ ఇంకా షూ వేసుకొని వెళ్ళిపోవడం. ఇట్రారా, నీ ఐడియా ఏంద్రా? హీరో చరణ్ 143 ఇన్స్టాగ్రామ్ ఐడియా. వీడు 7th క్లాసు, ఇప్పటి నుంచి అడిగి హీరో అవ్వాలని ఆశ అంట. అందుకని హీరో చరణ్ అని పెట్టేసుకున్నా డైరెక్ట్. హీరో సునిశ్చిత్కి పోటీ. హాయ్, జై శ్రీరామ్. ఇవన్నీ మన కొత్తిల్లు ఈ ఏరియాలో. సో ఇంకా నాకైతే వెళ్ళడానికి ఒక 2 అవర్స్ అట్లా పట్టేటట్టుంది. అండ్ ఎలక్షన్ కోడ్ కూడా ఈరోజు 3 o'clock నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఒకవేళ మనల్ని ఎవరైనా ఆపి పోలీస్ వాళ్ళు మనల్ని ఏమైనా చెక్ చేసినా చేయొచ్చు అనమాట. లేకంటే మనల్ని ఇల్లీగల్గా క్యాష్ తీసుకెళ్తున్నావా ఏంది అది అని చెప్పేసి. ఇప్పటి నుంచి మీరు కూడా ఎవరైనా, ఇప్పుడు నాకు తెలిసి ఒక 1,50,000 కన్నా తక్కువ తీసుకొని పోతేనే ఎటైనా బెటర్. మీరు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు చూసినాం కదా, 1 lakh rupees బ్యాంక్ నుంచి విత్డ్రా తీసుకొని పోతున్నా కూడా పట్టుకున్నారు. ఒరే చిమ్టుగా, అరే అటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ పోతాను చిమ్టుగా. ఇది హైవే ఉంది చూసారు కదా, ఒక 2.5 years అయిందనమాట జస్ట్ ఈ హైవే ఓపెన్ అయిపోయి. ఈ హైవే పడక ముందు ఇక్కడ రేట్లు
చాలా తక్కువ ఉండే, అంటే ఎకరం ఒక 3 lakhs 4 lakhs ఆ రేంజ్లో ఉంది అంతే. బట్ ఎప్పుడైతే ఈ హైవే స్టార్ట్ అయ్యి ఇట్లా వర్క్ అవ్వడం స్టార్ట్ అయిందో జస్ట్ ఎంతసేపట్లా వితిన్ ఒక 4-5 yearsలో ఇప్పుడు 70 లక్షలు 60 లక్షలు ₹1 కోటి చెప్తున్నారు ఎకరానికి. 5 లక్షలు ఎక్కడుంది, ₹1 కోటి ఎక్కడని చెప్పండి. అంతే. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి మీరు. ఈ ఏరియాలో ఎంత డెవలప్మెంట్ అయితే నా కళ్ళ ముందు చూసినాను నేను అసలుకి. అండ్ ఇప్పుడు కూడా నేను అంతే, ఇంకా బయలుదేరేసరికి 5:40 అట్లా అయిపోయింది టైం. ఇప్పుడు 6 o'clock దగ్గర దాకా వస్తుంది. మేబీ ఇంకొక ½ an hour 1 hour మాత్రమే ఇది సన్లైట్ ఉంటుంది, తర్వాత నో సన్లైట్. ఇట్లా కూడా ఉందనుకుంటా రూట్ పోవడానికి, కానీ ఈ రూట్ నాకు అంత ఎప్పుడో ఒకసారి వెళ్ళినా నేను. ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మన ఈ హైవేకి మళ్ళీ ఇట్లా షార్ట్ కట్ ఉంటుంది తొందరగా వెళ్ళడానికి. ఈ రోడ్డు మీద అయితే మాత్రం నాకు ఒక 2 times 3 times ఈ టర్నింగ్ దగ్గర పెద్ద యాక్సిడెంట్ మిస్ అయిపోయింది. నేను ఫుల్ స్పీడ్లో వస్తున్నా నైట్ టైంలో, నాకు అసలు అది కనిపించలేదు టర్నింగ్ ఉన్నట్టు. తీరా దగ్గరికి వచ్చి చూస్తే ఇంత పెద్ద టర్నింగ్ ఉంది. ఊరు నాయనో అనుకున్నా, సచ్చిందిరా గొర్రె అనుకున్నాం. కంట్రోల్ చేసి తిప్పేసిన. హైదరాబాద్ ఇటు, విజయవాడ అటు. నార్మల్గా ఎన్ని రోజులు అయితే మనం ఇటు పోయి అటు తిరిగి వెళ్ళిపోయేది అనమాట మా ఊరికి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఇది ఒక 10 kilometers ఎక్స్ట్రా వస్తుంది ఈ రోడ్. యాక్చువల్లీ సూర్యాపేట నుంచి పోతేనే తక్కువ ఉంది నాకు. ఈ ఏరియా కూడా అసలు చూస్తుండగానే ఫుల్ డెవలప్ అయిపోయింది. నార్కెట్పల్లి 23 kilometers. ఇంకేంటంటే ఫ్యూచర్లో చూడండి చౌటుప్పల్ కాదు, నార్కెట్పల్లి దాకా వచ్చేస్తుంది సిటీ ఇంకా కొన్ని రోజుల్లో. ఆల్రెడీ ఇప్పటికీ చౌటుప్పల్ దగ్గర దాకా కొన్ని వెంచర్లు వేసి అన్నీ చేసి అమ్ముతున్నారు. ఆఫ్టర్ ఒక 10-15 years తర్వాత ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మీరే అబ్బా భలే గెస్ చేసిండు ఆ రోజు అన్న అనుకుంటారు మీరు. అక్కడి వరకు ఎక్స్టెండ్ అయ్యేటట్టుంది. అంటే సేమ్ ఇప్పుడు ఉన్నట్టే డెవలప్మెంట్ జరిగితే అది కూడా ఒకటి ఉంది. ఇది 6 lane రోడ్ అయితేనే, లేదంటే మాత్రం ఇంకా కష్టమే ఇప్పట్లా. ఎందుకంటే ఇక కష్టమైన ఎందుకంటే ట్రాఫిక్కి. ఇది 6 lane రోడ్ కాకుండా ఉంది అంటే చూడండి 4 lane రోడ్లోనే అసలుకి ఒకప్పుడు ఏరియా అంతా జుమ్మన కొట్టుకుంటూ పోయేది. అసలు ఇప్పుడు ఇదంతా మొత్తం ఇప్పుడు ఎట్లయిపోయిందో చూడండి, అంత ట్రాఫిక్ ఎక్కడ చూసినా కూడా ఇదే ట్రాఫిక్. ఈ గోప్రో ఏమైందో కానీ నేను కొత్తది తీసుకున్నా, మీకు గుర్తుందా? చిలీలోనా ఎక్కడో తీసుకున్నా కానీ కొత్తది తీసుకున్నా. అయినా సరే కానీ స్ట్రక్ అయిపోతుంది. ఇది హీరో 12 కాదు, హీరో 222 వచ్చినా కూడా ఇట్లనే స్ట్రక్ అవుతుందేమో. హీరో 5 నుంచి వాడుతున్నా నేను. హీరో 4 వాళ్ళేలేండి, 5, 6, 7 ఇవన్నీ ఏది చూసుకున్నా స్ట్రక్. టయోటా హై రైడర్ ఈ కార్ చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మైలేజ్ 27-25 వస్తుందంట. హైబ్రిడ్ మోడల్. హైబ్రిడ్ అంటే సగం బ్యాటరీ సగం ఏమో అది. బ్యాటరీ అంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టే కార్ అనుకున్నారు. ఛార్జింగ్ కార్ కాదు, బండి రన్ అవుతుంది కదా దాంతోనే ఛార్జింగ్ అయిపోతుంది అనమాట ఇది కారు. మస్తుంది. నేను చూపిస్తాను దగ్గర పోయి. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా ఇదే. చూడడానికి కూడా లుక్ మంచిగా ఉంది. మైలేజ్కి అయితే మాత్రం కింగ్ ఇది. ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో వాళ్ళకి, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం సూపర్ పనికి వస్తుంది. డైలీ తిరిగే వాళ్ళకి ఏం కావాలి, మైలేజ్ కావాలి. ఎప్పుడో ఒకసారి తీసే వాళ్ళకి ఏం కావాలి, షో కావాలి, అంతే. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో అయితే ట్యాంక్ ఫుల్ చేపించేసుకున్నాం. మళ్ళీ అక్కడ మంచి ఒక టీ ఆర్ కాఫీ బ్రేక్ కోసం ఆగాలని ఉంది, కానీ ఇప్పుడు హెల్మెట్ తీసేంత మూడ్ లేదు. ఫుల్ తాగాలని ఉంది. అండ్ హెల్మెట్ అయితే అస్సలు తీయాలనిపిస్తలే. మేము ఈ ఓల్డ్ రైడ్లో కూడా అంతే. మాకు చాలాసార్లు దాహం వేసినా తినాలనిపించినా కూడా ఎవడు ఆగుతాడు మళ్ళీ హెల్మెట్లు ఈ గ్లౌజులు ఇవన్నీ ఎట్లా తీస్తారైంది అని చెప్పేసి తినకుండా పోయిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని అయితే. ఇప్పుడైతే ఇది కొన్ని ఏ హోటల్ దగ్గర చూసినా ఈ టైంకి మంచిగా టిఫిన్స్ ఇంకా కాఫీ టీ అన్నీ బిజీగా ఉన్నాయి. చూడండి ఒక్కసారి ఈ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఊరు నాయనో. ఇవన్నీ ఇక్కడ చూసారు కదా పోలీస్ చెక్ పోస్ట్. లగేజ్ ఇవన్నీ బ్యాగులన్నీ చెక్ చేయడానికి. ఎలక్షన్లు అంటే తెలుసుగా పైసలు పంచుతూ ఉంటారని, సో అట్లా క్యాష్ పంచేటోళ్ళని పట్టుకోవడానికి. మొత్తం అంతా జామ్ అయిపోయింది. ఫాస్ట్యాగ్ ఉంటేనే పరిస్థితి ఇది. ఫాస్ట్యాగ్ లేకుండా ఇంకా డబ్బులు తీసి చిల్లర ఇచ్చుకోవాలి అది ఇదంటే మాత్రం అయిపోయినట్టే. ఇంకా ఇదేంది ఇంత ట్రాఫిక్ జామా? ఓరి దేవుడు, ఇది ఇంత జామ్ అయిపోయింది. బాబా
అసలు ఈ ఏరియాలో మొత్తం ఇట్లానే ఉంది. ఇంకా చౌటుప్పల్ ఏరియా కాడ ఉన్నాం మనం. అంతే, చౌటుప్పల్ ఇది కరెక్ట్ సిగ్నల్ దగ్గర జామ్ అయిపోయింది. ఇట్ట ఏం బాబాయ్? ఓహో, అక్కడ రోడ్డు క్రాసింగ్ ఒకటి ఉంటుంది, దానికోసం అని చెప్పేసి. ఇక్కడైతే నాకు తెలిసి ఎంత అర్జెంటుగా వీలైతే అంత తొందరగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేస్తే అయిపోతుంది. ఎందుకంటే అంత ట్రాఫిక్. ఆల్మోస్ట్ ఒక 700 మీటర్స్ మొత్తం అన్ని 4 లేన్ రోడ్డు ఇది. ఇక్కడ అంతా జామ్ అయిపోయింది. సారీ 3 లేన్, 6 లేన్ రోడ్డు. 6 లేన్ రోడ్ మొత్తం జామ్. నాకు ఈ ఫోర్ట్ బయట ఎక్కువ స్పోర్ట్లో ఎక్కువ తిరిగి ఉన్నా కాబట్టి నేను ఎక్కడ చూసినా కూడా చెర్రీ కార్ ఈడ తిరుగుతుంది. ఏంది చెర్రీ వచ్చిండే మన ఈడ అన్నట్టు అనిపిస్తుంది. అలా తిరిగి ఈయనకమ్మా జస్ట్ 2-3 నిమిషాల్లో ముఖం మీద అంతా చెమట పట్టింది. ఎవరో చిన్నపిల్లలు ఇక్కడ. బాయ్. బాయ్ చెప్పి దాచుకున్నారు వాళ్ళు. నేను కరెక్ట్ చౌటుప్పల్ దాటి వచ్చేసిన. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ దగ్గరకు వస్తుంది అనగా మళ్ళీ ఊడిపోయింది నట్ అయితే. ఇది ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే దీన్ని చేయితో టైట్ చేస్తున్నా. ఇక ఖచ్చితంగా దీన్ని కేటీఎం షోరూమ్కి అయితే పంపించాలి మళ్ళీ. లేదంటే మాత్రం మళ్ళీ ఇట్లనే నన్ను బిస్కెట్ చేస్తుంది పక్క. మళ్ళీ ఇది ఎక్కడ ఊడి పడుతుందా అని చెప్పేసి నాకైతే టెన్షన్గా ఉంది. ఊడిపోతే ఊడిపోయింది, కానీ 6th గేర్లు ఊడిపోవాలా. లేదంటే ఎక్కడైనా నేను మళ్ళీ రెండింటికి ఒక స్ట్రాంగ్ పుల్లో పెట్టేసి 6th గేర్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా లక్కీగా ఏంటంటే ఊడిన షూ కిందికి అన్న షూ మీద పడ్డది. ఏందబ్బా ఇది ఊడిపోయిందా మళ్ళీ అని చూస్తే అదే ఎమ్మటే సైడ్ కాపేసి పెట్టేసిన. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత ఉంది. ఏం చెప్పినా నార్కెట్పల్లి అవతల నుంచి ఇట్లనే ఉంది ట్రాఫిక్. పెట్రోల్ పంప్లోకి పోతున్నాడు అన్న. అమ్మా పోనీయండి బాబోయ్. వచ్చేసినాం. ఇట్లనే ఉంది. నేనైతే మంచిగా పక్కన ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ పోతున్నా. అయ్యో, ఎవరైనా చిన్న పోతున్నాడు, నాకు బ్రేక్ ఇచ్చిండు. హైవేలో కూడా, నేషనల్ హైవేలో కూడా మనం ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. ఈడేంటంటే చాలామంది ఎదురు వస్తున్నారు. ఇవ్వండి, ఇది ఒక్కటే టెన్షన్. 1 కిలోమీటర్ అంతే, చిన్న మినీ ఆఫ్ రోడ్ అయిపోయింది. పోండి, ఈడ మళ్ళీ ముందు కూడా ఉండేటట్టుంది. ఇట్లా వైబ్రేషన్స్ వస్తాయి కదా మన ఆఫ్ రోడింగ్ పైన ఎటు పోయినా, అప్పుడు ఆ వైబ్రేషన్స్కి ఊడుతుంది నట్టు అది. అరే ఇది చూడండి, ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వస్తుంటే ఇక్కడ ఎవరిదో బండి పడిపోయింది. మొత్తం బైక్ కీ కూడా ఉంది. ఎవరైనా మనిషి అవతల సైడ్ పడ్డారా? ఏమండి, బైకే ఉంది, సీట్ ఊడిపోయింది. ఇక్కడ ఎవరైనా పడిపోయారా? కొన్నిసార్లు డ్రింక్ చేసి వచ్చిన వాళ్ళు పడిపోతారు కదా. ఎవరైతే లేరు ఇక్కడ. నాకు క్లియర్ కనిపిస్తుంది, కెమెరాలో మీకు అంత కనిపించకపోవచ్చు. ఇవ్వండి, బైక్ ఎవరిదో చూసారు కదా, సీటు, బండి కీస్ దానికే ఉన్నాయి, అన్నీ అంతే ఉన్నాయి. ఎవరైనా తీసుకొని పోతే ఎట్లనో. ఇక్కడైతే పర్లేరు. ఓకే, నాకు తెలిసిందాక ఇది యాక్సిడెంట్ అయినట్టుంది. ఎవరో గుద్దినట్టున్నారు దీన్ని. ఆయన హాస్పిటల్కి వెళ్ళారు అనుకుంటా. ఏం కాలేదని అనుకుందాం. అవుటర్ రింగ్ రోడ్డు శ్రీశైలం హైవే దగ్గర అయింది ఇది. సో నేనైతే అవుటర్ రింగ్ రోడ్లో నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే చూసారు కదా ట్రాఫిక్ అక్కడే ఎట్లుందంటే, సిటీలో పోయినంటే అయిపోతాం. ఇట్లయితే జస్ట్ ఇంకా నేను ఒక 30-40 మినిట్స్లో వెళ్ళిపోతాను ఇంటి దగ్గరికి. ఓకే, సో ఫైనల్లీ ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఐ హోప్ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్న. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో మీ అందరికీ తెలుసు కదా, రీఫర్బిష్ ల్యాప్టాప్స్ అయితే మనం ఇక్కడ సేల్ చేస్తున్నాం. ఎవరికైనా కానీ ల్యాప్టాప్ కొనాలనుకుంటున్న మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మన స్టోర్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అంతే, వాళ్ళని మన దగ్గర కొనుక్కునే ముందు అన్ని స్టోర్లలో ప్రైస్ చెక్ చేసుకుని వాళ్ళు ఏమి ఇస్తున్నారు, మనం ఏమి ఇస్తున్నాం అది మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే ఓకే అనుకుంటేనే తీసుకోమని చెప్పండి మన దగ్గర. సో ఎవరికైతే కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకి మంచి ప్రైస్కి వస్తుంది అండ్ మాకు కూడా ఎంతో ప్రాఫిట్ వస్తుంది కొంచెం.